అమెరికా అధ్యక్షుడు వార్ స్టాపర్ డొనాల్డ్ ట్రంప్ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ మధ్య అంతకంతకు వైరం తీవ్ర స్థాయికి చేరుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో వివాదాస్పద బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యలు తీసుకోవాలని టెక్ బిలియనీర్ ప్రయత్నిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ సలహాదారు ఎలన్ మస్క్ ను హెచ్చరించారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టంపై మస్క్ విమర్శల అనంతరం అధ్యక్షుడు ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య స్నేహం చెడింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు అండగా నడుస్తున్న రిపబ్లికన్లను మస్క్ టార్గెట్ చేస్తున్నారనే వార్తలు ట్రంప్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ట్రంప్ బహిరంగంగా మస్క్ ను హెచ్చరించారు. ట్రంప్ తీసుకొస్తున్న బడ్జెట్ బిల్లును వ్యతిరేకిస్తున్న కొంతమంది డెమోక్రాట్ ఎంపీలు తమకు భారీగా నిధులు సమకూర్చారని ఎలన్ మస్క్ ను కోరారు. దీనికి మస్క్ సమ్మతించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డెమోక్రాట్ల నిధులు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎలన్ మస్క్ ను ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతుడైన డొనాల్డ్ ట్రంప్, అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ మధ్య జరుగుతున్నటువంటి వివాదం తారాస్థాయికి చేరింది. ఎలన్ మస్క్ సంబంధాన్ని సరిదిద్దుకోవాలనే ఆసక్తి తనకు లేదని, ఆయనతో మాట్లాడే ఉద్దేశం కూడా తనకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ తన రెండవ పదవీ కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లుపై మస్క్ తీవ్ర విమర్శలు చేసిన కారణంగా వారి మధ్య సంబంధం తెగిపోయింది. 2024 ఎన్నికలలో మస్క్ ట్రంప్ కు సుమారు $275 మిలియన్ సాయం అందించారు. తనకు సాయం చేసిన ఎలన్ మస్క్ తో ఇప్పుడు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం వీరిద్దరి మధ్య వ్యవహారం అమెరికాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకప్పుడు ఈ ఇద్దరు తరచూ పరస్పరం మెచ్చుకునేవారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. అభిప్రాయ భేదాలు మరింత ముదిరి సోషల్ మీడియా వార్లా మారిపోయాయి. టెస్లా సంస్థకు తన మద్దతు ప్రకటిస్తూ ట్రంప్ గతంలో ఒక రెడ్ కలర్ మోడల్ ఎస్ కారును కొనుగోలు చేశారు. అయితే తాజా పరిణామాల మధ్య ట్రంప్ తన టెస్లా మోడల్ ఎస్ ను విక్రయించాలని నిర్ణయించారని అంటున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం ఈ కారు వైట్ హౌస్ లో ఆవరణలోనే కనిపిస్తోంది మనకి. ఇన్నాళ్ళు మౌనంగానే ఉన్న ఎలన్ మస్క్ ఈ మధ్య కాలంలోనే ట్రంప్ ప్రభుత్వ విధానాలపై మస్క్ ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే చట్టాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు. అయితే తాను గేమ్ చేంజర్ అని భావిస్తున్న బిల్లుపై మస్క్ కామెంట్లపై ట్రంప్ సీరియస్ అయ్యారు. అయితే మస్క్ ను మచ్చిక చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తా కథనాలను ఆయన ఖండించారు. నాకు అలాంటి ప్రణాళికలేమీ లేవు, ఎవరో తప్పుగా ఈ కథనాలు రాసి ఉంటారు, నేను దాని గురించి ఆలోచించడం లేదు, ప్రస్తుతానికి ఆయనతో మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు, ఎలన్ మస్క్ మైండ్ సరిగా పనిచేయడం లేదు అంటూ కూడా విభేదాలను మరింత పెంచేలా ట్రంప్ మాట్లాడారు. దీంతో మరింత రెచ్చిపోయిన మస్క్ అధ్యక్షుడు విధిస్తున్న టారిఫ్ల వల్ల ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆర్థిక మాంద్యం రాబోతుందంటూ హెచ్చరించారు. తాను లేకపోతే 2024 ఎన్నికల్లో ట్రంప్ ఓటిని పాలయ్యేవారని వ్యాఖ్యానించారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్ ను సంబంధించినటువంటి దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరుందని మస్క్ ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయట పెట్టలేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు భవిష్యత్తులో దీనికి సంబంధించిన చాలా విషయాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమేనా అంటూ ఫాలోవర్లతో పోల్ నిర్వహించారు. దాంతో కొత్త పార్టీ ఏర్పాటు ఇప్పుడు అవసరమేనంటూ 80% మంది సమర్థించారు కూడా. ఈ ఫలితాలను మస్క్ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ది అమెరికా పార్టీ అంటూ మస్క్ తెచ్చిన ఈ ప్రతిపాదన అమెరికాలో కలకలం రేపింది. అయితే అసలు అమెరికాలోనే జన్మించని మస్క్ అమెరికాకు అధ్యక్షుడయ్యే అవకాశం లేదు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మస్క్ యూటర్న్ తీసుకున్నారు. బహుశా ట్రంప్ కు భయపడే ఆయన వెనక్కి తగ్గారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అనుకోండి. అయినా మస్క్ ఒకవేళ కొత్త పార్టీ పెట్టినప్పటికీ కూడా ప్రయోజనం ఉండదని అంటున్నారు పరిశీలకులు. అయితే ట్రంప్ మస్క్ మధ్య విభేదాలతో షాక్ గురైన రిపబ్లికన్లు ఇప్పుడు శాంతి మంత్రం పఠిస్తున్నారు. ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని కోరారు. అప్పుడే దేశానికి మంచి చేయగలమని స్పష్టం చేశారు. పలువురు సెనేటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ మస్క్ వివాదం ప్రభావం పన్ను, సరిహద్దు బిల్లుపై ఉండబోదని స్పీకర్ మైక్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ పై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయి విమర్శలు చేసిన మస్క్ కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ట్రంప్ పై చేసిన బిగ్ బాంగ్ పోస్ట్ ను తెర వెనుక ఏం జరిగిందో కానీ తాజాగా ఆ పోస్ట్ ను మస్క్ తొలగించారు. అవతల వ్యక్తి తన మాటలపై ఎలా సమర్థిస్తున్నారో, స్పందిస్తున్నారో అని ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించే డొనాల్డ్ ట్రంప్
కేవలం మస్క్ విషయంలోనే కాదు, మన విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తున్నారు. నా వల్ల భారత్ పాక్ మధ్య అణుయుద్ధం ఆగింది. రెండు గొప్ప దేశాలు, గొప్ప నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనూ తాను జోక్యం చేసుకోవడం వల్లే అణుయుద్ధం సంభవించకుండా ఆగిందంటూ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో మాట్లాడారు ట్రంప్. రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఒత్తిడి తీసుకురావడం ద్వారానే ఇరు దేశాల మధ్య ఘర్షణలు ఆగిపోయాయని, ఘర్షణలు కొనసాగితే అమెరికాతో వాణిజ్యం నిలిపివేస్తామని హెచ్చరించారని అన్నారు. దాంతో ఇరు దేశాలు దాడులు ఆపాయంటూ మళ్లీ పాత పాటే పాడారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ట్రంప్ వాదనలకు రష్యా నుంచి మద్దతు లభించగా భారత అధికారులు మాత్రం ఈ మధ్యవర్తిత్వ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అమెరికాలో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వద్ద నేరుగా ప్రస్తావించినట్లుగా తెలిపారు. ఉపాధ్యక్షుడు వాన్స్ తో మా సమావేశం చాలా స్పష్టంగా జరిగింది. ట్రంప్ మధ్యవర్తిత్వంపై మా వైఖరిని స్పష్టంగా తెలియజేస్తామని నేను భావిస్తున్నాను. ఉపాధ్యక్షుడు వాన్స్ మా వాదనలను పూర్తిగా అర్థం చేసుకున్నారని థరూర్ వివరించారు. ఇదిలా ఉండగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు భారత ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. ట్రంప్ తో వివాదాల కారణంగా అమెరికాలో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నటువంటి మస్క్ ఇప్పుడు భారత్ లో తన వ్యాపార విస్తరణ కోసం గతంలో ఇచ్చిన ఒక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. శాటిలైట్ ఆధారంగా టెలికాం, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు వీలుగా ఎలన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ భారత్ లో లైసెన్స్ కోసం 2 ఏళ్ల క్రితమే దరఖాస్తు కూడా చేసుకుంది. అయితే జాతీయ భద్రతతో సహా వివిధ సమస్యల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. 2 ఏళ్ల తర్వాత దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. స్టార్ లింక్ సేవలు భారత్ లో ప్రారంభించేందుకు వీలుగా కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ లైసెన్స్ మంజూరు చేసింది. దీంతో త్వరలోనే స్టార్ లింక్ సేవల్ని భారత్ లో ప్రారంభించేందుకు మస్క్ సిద్ధమవుతున్నారు. భారత్ లో ఇలా ఉపగ్రహం ద్వారా టెలికాం సేవల కోసం లైసెన్స్ తీసుకున్న 3వ కంపెనీగా స్టార్ లింక్ అవతరించనుంది. ఇప్పటికే రిలయన్స్ జియోతో పాటు యూటెల్సాట్ యొక్క వన్ వెబ్ కూడా ఇలా లైసెన్సులు తీసుకున్నాయి. దీంతో స్టార్ లింక్ ఇప్పుడు తన ఉపగ్రహ నెట్వర్క్ ను ఉపయోగించి భారతదేశంలో హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించడానికి సిద్ధమవుతోంది. మన దేశంలో ఆపిల్ సంస్థ విస్తరణకు వ్యతిరేకించిన ట్రంప్ ఇప్పుడు ఈ పరిణామం పట్ల ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. ఎందుకో ఈ మధ్య ట్రంప్ భారత్ అంటే చికాకు ప్రదర్శిస్తున్నారు. అది ఆయన మాటల్లోనే మనకు స్పష్టంగా కనిపిస్తోంది కూడా. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ డిఫెన్స్ శక్తిని చూసి భారత్ అమెరికాను అధిగమిస్తుందని భావిస్తున్నారా అన్నది తెలియడం లేదు. ఒకవైపు భారత్ మాకు అత్యంత ప్రియమైన మిత్ర దేశమని చెబుతూనే మనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నారు ట్రంప్. పాకిస్తాన్ కు లాభం కలిగేలా పావులు కదుపుతున్నారు. పాకిస్తాన్ మిత్ర దేశమైన టర్కీకి ఆయుధాలు అందిస్తారని ప్రత్యేకంగా ప్రకటన కూడా చేశారు. అవి నేరుగా భారత్ వైపు దూసుకు వస్తాయని తెలిసినా ఎందుకు ఈ సమయంలోనే ఇలా ప్రకటన చేయడం అన్నది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది.